కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ ఈ నెల 20 నుంచి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 10 గంటలకు మీ ఈటీవీలో. గౌతమ్ కొత్త కేసు ఒకటి టేకప్ చేశాడు. ఆ కేసు వల్ల గౌతమ్కి చాలా పెద్ద ప్రమాదం రాబోతోంది. అందుకే నీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను ఇక్కడికి రమ్మని చెప్పాను. మృణాళి, గౌతమ్ ఏ కేసు టేకప్ చేశాడు? దానివల్ల ప్రమాదం రావడం ఏంటి? కొంచెం అర్థమయ్యేలా వివరంగా చెప్పు. బిజినెస్ మ్యాగ్నెట్ రవిచంద్ర కొడుకుని గౌతమ్ అరెస్ట్ చేశాడు. ఆ రవిచంద్రకి ఎంతో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కొడుకు కోసం మన గౌతమ్కి ప్రమాదం సృష్టించే అవకాశం ఉంది. మృణాళి, ఏమంటున్నావు? అసలు గౌతమ్ అతని కొడుకుని ఎందుకు అరెస్ట్ చేశాడు? ఏ కేసులో అరెస్ట్ చేశాడు? ఇంత చేసిన గౌతమ్ని ఆ రవిచంద్ర ఊరికే వదిలిపెట్టడు వదినా. అతను మన గౌతమ్కి ఏదో ఒక ప్రమాదం తలపెట్టకముందే గౌతమ్ని కేసు నుంచి తప్పుకోమని చెప్పు. అలాగే అతని కొడుకుని వెంటనే వదిలిపెట్టమని చెప్పు. అలా చేయకపోతే మన ఫ్యామిలీకి గౌతమ్కి చాలా డేంజర్. వదినా వదినా, ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్తుంది నీకు అర్థం అవుతుందిగా. గౌతమ్ని కేసు నుంచి తప్పించు. గౌతమ్ ఇప్పుడు వాడని కోర్టుకు తీసుకెళ్లి శిక్ష వేయించాలని చూస్తున్నాడు. అదే జరిగితే ఆ రవిచంద్ర మన గౌతమ్ని బ్రతకనివ్వడు. చెప్పు వదినా, గౌతమ్కి ఫోన్ చేసి ఆపు. మృణాళిని, నేను ఆ పని ఎప్పటికీ చేయలేను. ఇద్దరు ఆడపిల్లలకి అన్యాయం చేసిన మృగాల్ని వదిలిపెట్టమని నా కొడుక్కి నేనెలా చెప్పగలను? ఆ రవిచంద్ర తన కొడుకు తప్పు చేస్తే తన కొడుకుని దండించాల్సింది పోయి నా కొడుకుని చంపేస్తాను అంటే ఎలా? అసలు నేను దీనికి ఒప్పుకోను. ఇలా కేసు వదులుకోకపోతే నిన్ను చంపేస్తారు అని నేను గౌతమ్కి చెప్పినా వాడు భయపడ్డు. కేసు నుంచి తప్పుకోడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. నా కొడుకు తన కన్నతల్లి తప్పు చేసినా క్షమించడు. న్యాయం కోసం అవసరమైతే తన తల్లికి సంకెళ్లు వేయడానికి కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించడు. న్యాయం ముందు వాడికి బంధాలు అనుబంధాలు ఏవీ కనిపించవు. తప్పు ఎవరు చేశారన్నది కాదు, తప్పు జరిగిందా లేదా అన్నదే వాడు చూస్తాడు. ఆ తప్పు చేసిన వాళ్లలో తన తల్లి ఉన్నా పరాయి వాళ్ళున్నా వాడి దృష్టిలో ఇద్దరూ నేరస్తులే. అందరికీ ఒకేలా న్యాయం చేయడానికి వాడి పోలీసు ఉద్యోగం ఎంచుకున్నాడు. వాడా ఉద్యోగాన్ని ఒక వృత్తిగా కాదు, న్యాయం కోసం చేసిన ప్రమాణంగా భావిస్తాడు. అలాంటి వాడితో కేసు వదిలిపెట్టమని నేనెలా చెప్పగలను? బిడ్డలు ఎదిగినప్పుడు కాదు, గర్వపడే పని చేసినప్పుడు ఆ తల్లిదండ్రులకి సంతోషం. గౌతమ్ రోజు స్టేషన్కి వెళ్లి ఎంతో మందికి న్యాయం చేస్తుంటే ఒక తల్లిగా ప్రతిరోజు నేను గర్వపడుతుంటాను. అలాంటిది ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి భయపడుతూ ఒక పిరికి దానిలాగా నా కొడుకుని నేను వెనక్కి రమ్మని చెప్పను.